Sorry I kept you waiting forever and a day, but now we're out here together with nothing standing in our way. Can you feel the attraction? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. ఇవాళ వీడియో ఏంటంటే ఇది దసరా వీడియో అనమాట. అలాగే నేను స్కూటీ తీసుకున్నాను కొత్తది, అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను. అలాగే మా వారు బుల్లెట్ తీసుకున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్. సో ఆ క్లిప్పింగ్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయి అనమాట. సో ఈ వీడియో కంప్లీట్గా ఏంటంటే దసరా యాజ్ వెల్ యాజ్ ఆ బైక్స్ కొనేది ఏదైతే ఉందో అది కూడా ఇంక్లూడ్ చేసి ఉందన్నమాట. సో ఇదైతే ముందుగా నేను స్కూటీ తీసుకోవాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే స్కూల్కి నేనంతటి నేను వెళ్ళిపోదాము. ఇప్పటివరకు ఏంటంటే మా హస్బెండ్ దింపుతున్నారు. సో అయితే చాలా టూ మచ్ ట్రాఫిక్ అనమాట. భయంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కలమే స్కూటీలో వెళ్ళాలి అంటే. అయినప్పటికీ తప్పదు కదా, ఇంకా రోజు ఆయన దింపాలంటే నాకు ఆయనకి కష్టమే. అయితే స్కూటీ నేను కొత్తగా నేర్చుకుంటున్నాను. నాకైతే ముందుగా లైట్గా టచ్ ఉంది, కానీ ట్రాఫిక్లోకి వెళ్ళిపోయేంత అయితే ఏమీ లేదు. సో అయితే తీసుకొని ప్రాక్టీస్ చేద్దాంలే, అంటే మళ్ళీ నాకైనా ఎక్కడైనా వెళ్ళాలన్నా నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే షోరూమ్కి వెళ్ళాము, టీవీఎస్ షోరూమ్కి. మామూలుగా ఏంటంటే ఏం మోడల్స్ ఉన్నాయి ఏంటి చూద్దాము, నాకు ఏది కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి ముందైతే ఒక 2-3 డేస్ అయితే షోరూమ్ విజిట్ చేశానమాట. ముందు నా దగ్గర జూపిటర్ ఉండేది, కానీ అది కొంచెం పెద్దది అయిపోయింది అనమాట. నాకు కాళ్ళు అందడానికి కానీ నేను ప్రాక్టీస్ చేయడానికి కానీ దాని బాడీ అది హెవీగా అనిపించేసేది, నాకు తొక్కడానికి కూడా హెవీగానే ఉండేది. సో అందుకు ఈసారి చిన్నది ట్రై చేద్దామని చెప్పి ఈసారి టీవీఎస్లో జస్ట్ 110 ఉంది కదా, సో అది ట్రై చేద్దామని చెప్పి చూశాను. నాకు అది నచ్చింది యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్గా కూడా ఉంది. నాకు కాలు అందడం కానీ, నా కంఫర్ట్నెస్ కానీ, నేను తొక్కగలను కాన్ఫిడెన్స్ కానీ నాకు ఆ బైక్ చూడగానే అనిపించింది. అయితే ఇలా నేను బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ఇది సెకండ్ విజిట్ కాదనుకుంటా, థర్డ్ విజిట్లో నేను బైక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంకా అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత షోరూమ్ నుంచి బండి ఇంటికి తీసుకెళ్ళడానికి డెలివరీకి రెడీ అవుతుందన్నమాట. సో కొన్ని యాక్సెసరీస్ అవి కూడా తీసుకున్నాను అనమాట. బండికి మ్యాట్ అని అవన్నీ ఇస్తారు కదా, హెల్మెట్ అని అవన్నీ కూడా తీసుకున్నాము ఇక్కడే. సో బండి అయితే రెడీ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో చూస్తున్నారు కదా, ఇది కలర్. సో మోడల్ అయితే ఇలా ఉంటుంది. మొత్తానికైతే బండి తీసేసుకున్నాను, ప్రాక్టీస్ చేసేద్దామనే ఒక దృఢమైన స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో తీసుకున్నాను. ముందు బండి ఉన్నప్పటికీ ఏంటంటే అది తొక్కాలంటే అమ్మో అంత పెద్ద బండ ఎక్కి కూర్చున్నంతసేపు నాకు ఆ కంఫర్ట్నెస్ ఉండేది కాదు. సో ఎప్పటికప్పుడు అనిపించేది అనమాట, నాకు కంఫర్ట్గా ఉండే బండి అయితే నేను ఎప్పటికైనా నేర్చేసుకునేదాన్నేమో అనే ఒక ఇది ఉండేది. ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా అసలు మన హస్బెండ్ సపోర్ట్ తీసుకోలేం కదా, మనం వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలంటే మనకి బండి వచ్చి ఉండాలి ఖచ్చితంగా. సో నేనైతే ఇక్కడ నార్మల్గా గల్లీలో తీసేస్తున్నాను, కానీ మెయిన్ ట్రాఫిక్లోకి వెళ్ళాలి అంటేనే కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే నేను యూజ్ చేసే రూట్ అంటే నా స్కూల్ ఉండే రూట్ ఏంటంటే చాలా టూ మచ్ ట్రాఫిక్ అనమాట. అటు సైడ్ చాలా స్కూల్స్ ఉన్నాయి. సో ఏంటంటే స్కూల్ బస్సెస్, యూనివర్సిటీ బస్సెస్ అన్నీ కూడా చాలా రష్ అయిపోతూ ఉంటుంది. సో అది క్రాస్ చేయాలంటేనే అమ్మో అనిపిస్తూ ఉంటుంది. నేను వెళ్ళగలనే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ నాకు తగ్గిపోతూ ఉంటాయి ఆ టైంకి. సో ఇదైతే మొత్తానికి బండి తీసుకున్న వెంటనే, అంటే డెలివరీ ఇచ్చిన వెంటనే ఇంకా గుడికి వెళ్ళిపోయాం. పక్కనే గుడి ఉందన్నమాట. ఇది మా ఇంటి దగ్గరలోని షోరూమ్ కాబట్టి అక్కడ గుడి ఉంటే అక్కడ గుడిలోనే, అమ్మవారి గుడిలోనే నేను ఇంకా పంతులు గారితో పూజ చేయించేసాను అనమాట. ఎందుకంటే ఆ రోజు మంచి రోజు కూడా మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయి మళ్ళీ గుడికి తీసుకురావడం ఎందుకు అని చెప్పి, సో అక్కడే ఇంకా పూజ చేయించేసిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాము. సో ఇదైతే పూజ చేస్తున్నారు పంతులు గారు. చూసారు కదా, బండి చూడడానికి ఇలా ఉంటుంది. కలర్ నాకు ఎప్పుడు నచ్చే కలర్ బ్లూ కలర్. సో ఆ కలర్లోనే తీసుకున్నాను. ఇదేంటంటే గ్లాసీ షైన్ కాదు, మెటాలిక్ కలర్లో ఉంటుందన్నమాట బ్లూ. సో అంత షైనింగ్ ఏమీ రాదు, మెటాలిక్ బాడీ
అంటే మ్యాట్ ఫినిషింగ్ అంటారు కదా, సో ఆ ఫినిషింగ్లో ఉంటుంది చూడడానికి. సో బండి లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తానికి పంతులు గారు పూజ అంతా చేసేసిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకెళ్ళాము. ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಹ್ಯಾಂಡ್ ಸ್ಟ್ರೈಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ पुराना, हाँ ये पुराना, इसको लिख के देना है क्या करके रिसीव करके, हाँ रिसीव करके लिख के वो मार के देना, सील मार के देना क्या। సో ఇదైతే మా వారి బండి. సో రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ముందు బైక్ ఉండేది అయింది, కాకపోతే ఎప్పటి నుంచో ఆయనకి బుల్లెట్ తీసుకోవాలని చాలా ఆశగా ఉండేది. ఇది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు, కరోనాకు ముందు ఎప్పుడో బుక్ చేసాము. అయితే ఈయన చూస్ చేసుకున్న కలర్ ఎల్లో అవడం వల్ల సో ఇలా అక్కడక్కడ ఎల్లో కలర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. వీల్స్ దగ్గర, అలాగే ఈ మొత్తం ఈ ట్యాంక్, అలాగే కొన్ని చోట్ల అంతా ఎల్లో స్ట్రిప్స్ వస్తాయన్నమాట. సో ఈ కలర్ వల్ల ఏంటంటే ఇన్ని రోజులు డీలే అయ్యి అది ఇంకా అవుతుంది సార్, డెలివరీ అవుతుంది సార్ అలా చెప్తూ ఇప్పటికీ ఫైనల్గా వచ్చిందనమాట. సో ఆయన అనుకున్న కలర్ ఎగ్జాక్ట్గా ఆయనకు కావాల్సినట్టు వచ్చింది. సో ఇక్కడ చూసారా మా వారిని క్లిప్పింగ్ కొంచెం యాడ్ చేశాను నేను. సో మెల్లిమెల్లిగా ఆయన కూడా నేను కన్విన్స్ చేస్తున్నాను అనమాట, కనిపించండి వీడియోస్లో కనిపించండి అని. ఫైనల్గా ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేసుకోగలిగాను. సో ఇదనమాట. సో ఆయన బైక్.
ఐ మీన్ రాయల్ ఎన్ఫీల్డ్, ఇది బైక్ అనకూడదు, ఇది బుల్లెటే అనాలి దీన్ని. సో ఇదైతే నేను రీల్ చేశాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేశాను. అలాగే చూడని వాళ్ళు ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నా రీల్ తప్పకుండా చూడండి. సో ఇలా అనమాట. ఇంకా బైక్ తీసుకున్న తర్వాత, ఐ మీన్ బుల్లెట్ తీసుకున్న తర్వాత ఇంకా దాని యాక్సెసరీస్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నారు ఆయన బుల్లెట్కి. తర్వాత అక్కడే ఇదేంటంటే ఇది మేము కొంచెం దూరంగా ఉండే షోరూంలో తీసుకున్నాము, మా ఇంటి దగ్గరలో అయితే కాదు. సో అది కొన్ని కిలోమీటర్స్ దూరం అనమాట. సో అక్కడికి వెళ్ళి బైక్ డెలివరీ అయిన తర్వాత, ఐ మీన్ బుల్లెట్ డెలివరీ అయిన తర్వాత ఇంకా బుల్లెట్ అనేది యూస్ టూలోకి రాలేదన్నమాట. సో బుల్లెట్ డెలివరీ అయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉండే గుడికి తీసుకువెళ్ళిపోయాము. ఎందుకంటే ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి తీసుకొని రావాలంటే డెఫినెట్గా తొక్కాలి కాబట్టి, సో ఇంకా మాకు ఒక ఆప్షన్ అనేది లేదు. సో ఇంకా ఆయనే తొక్కాలి కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే గుడి అయితే పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఆయన తొక్కేస్తారు కాబట్టి ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. అయితే అక్కడ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళడానికి కూడా ఆయన తొక్కలేదండి, ఆఫీస్ నుంచి ఆయన ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళు తీసుకొచ్చారనమాట ఆ బుల్లెట్ని గుడి వరకు. సో మేమిద్దరం బాల్బండ్లో వచ్చాం అనమాట. సో అలా వచ్చి ఇంకా పూజ అది చేయించుకున్నాము. పూజ చేయించుకుని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళామన్నమాట. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో మా పిల్లలకైతే ఈ బుల్లెట్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. భరత్ అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా బుల్లెట్ మీద వెళ్తానంటున్నాడు. కాకపోతే నలుగురం అయితే రాము ఈ బుల్లెట్లో, మ్యాక్సిమం ఇద్దరమే ఇంకా ఆక్యుపై అవ్వాలి. తొక్కేవాళ్ళు, కూర్చుండేవాళ్ళు, సీట్ అది కూడా చాలా చిన్నగా ఉంటుంది కదా, అయితే ఓ పోలేమనుకొని అందరం ఎక్కేయలేము. ఇద్దరం అయితే ముగ్గురం చాలా కష్టంగా ట్రై చేస్తున్నాము. భరత్ వస్తే కనుక మధ్యలో కూర్చోవడం చాలా కష్టం అవుతుంది. ట్యాంక్ ఎక్కడం అనేది మా వారు అసలు ఒప్పుకోవటం లేదు, అక్కడ అది లిమిట్, అది అక్కడికి మించి నేను ముందుకు వెళ్ళను. సో ఈ వెనకాల భరత్ కూర్చోవాలి, లేదంటే నేను కూర్చోవాలి. సో అని ఒక్కరే కూర్చోగలుగుతారు అందులోని బ్యాక్ సైడ్. సో మొత్తానికైతే ఇలా ఉంటుందన్నమాట బుల్లెట్ చూడడానికి. మేము దసరా ముందు తీసుకోలేదండి ఈ బళ్ళండి, దానికి ముందే తీసుకున్నాము. కాకపోతే నేను కొత్త బళ్ళు కదా, నేను ఇంకా వేరే ఏ వీడియోలోనూ యాడ్ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. దసరా టైంలో ఎలాగా బళ్ళన్నీ పెట్టి పూజ చేస్తాం కాబట్టి, సో ఆ వీడియోలో యాడ్ చేద్దాం అని చెప్పి నేను ఆ క్లిప్పింగ్స్ని సేవ్ చేసి ఉంచానన్నమాట. సో ఇదైతే దసరా రోజు. సో నేను పెద్దగా ఈసారి దసరాకి పెద్దగా డెకరేషన్ అది ఏం చేయలేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మా ప్లాన్ అంతా షిఫ్టింగ్లో ఉంది. సో ఆ షిఫ్టింగ్ టైంలో నేను అప్పటికే అన్నీ కూడా చాలా వరకు తీసేసి అంటే లిమిటెడ్ సామాన్లుగా పెట్టుకొని యూజ్ చేస్తున్నాను. నాకు దసరా హాలిడేస్ వచ్చాయి కదా, హాలిడేస్లోనే చాలా వరకు కిచెన్ ఐటమ్స్ కానీ ఇంట్లో ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే క్లీన్ చేసేసి బాక్సులకి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అందుకు నేను పెద్దగా దసరా సెలబ్రేషన్స్ కూడా ఏమీ డెకరేషన్స్ అవి పెట్టుకోలేదు. పైగా ఫుల్గా బిజీగా ఉన్నామండి, ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి, అక్కడ క్లీనింగ్ చేయాలి, ఇంకా వైట్ వాష్ అది అవుతుందన్నమాట. ఇంకా ఒక కోటింగే వేయించాం పూజ టైంకి, తర్వాత మళ్ళీ మిగతా కోటింగ్స్ అన్నీ మళ్ళీ అప్పుడు పాడైపోతాయి కదా అని లాస్ట్లీ షిఫ్ట్ అయ్యే ముందు వేయించుకుందాం అని చెప్పి ఉంచుకున్నాం కదా. సో అవన్నీ వేయించాల్సి వచ్చింది. సో అందుకు దసరా చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట. అంటే నాకు చాలా ఐటమ్స్ ప్యాక్ చేసేయడం వల్ల అవసరమైన కనిపించలేదు, మళ్ళీ ఆ ప్యాకింగ్స్ అన్నీ ఇప్పి మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టే ఓపిక అయితే నాకు లేదు. సో అందుకని ఉన్న వాటితోటే నేను అడ్జస్ట్ అయిపోయాను అనమాట. సో ఇలా సింపుల్గా చేసుకున్నాను, అమ్మవారిని పెట్టేసి పూజ చేసుకొని ప్రసాదాలు వండి పెట్టాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే దసరా టైంలో నేను ప్రతిరోజు ప్రసాదాలు చేస్తాను, మార్నింగ్ ఈవినింగ్ కూడా ప్రసాదాలు చేసి పెడతాను అనమాట. 9 రోజులు, ఈవెన్ 10వ రోజు ఇంకా డెఫినెట్గానే కొంచెం గ్రాండ్గా చేసుకుంటాం కదా. సో ఆ 9 రోజులు కూడా డిఫరెంట్ ప్రసాదాలు చేసి ప్రతి అవతారానికి పెట్టేదాన్ని. కానీ ఈసారి అస్సలు ఓపిక లేదండి, ఓపిక లేదు, టైం లేదు. ఏంటో ఈ సంవత్సరం కొన్ని పూజలన్నీ కూడా చాలా ఏమంటారు తృప్తిగా చేసుకోలేదు అనిపిస్తోంది. ఏదో చేశాను అనే ఒక పేరుకి మాత్రం చేశానట్టుగా ఉందన్నమాట. అంటే మేబీ బికాజ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ డెఫినెట్గా ఇంపార్టెంట్ అండి. సో నాకు ఎందుకో ఈసారి ఏ పూజల్లోని అంత సాటిస్ఫాక్షన్ లేకపోయింది. సో మొత్తానికైతే ఇలా ఫ్రూట్స్ పెట్టి ఏవో కొన్ని ప్రసాదాలు ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. నాకేంటో ఆ కొత్త ఇల్లు అటుపక్క పని నడవడం, ఇటుపక్క ఇంట్లో
కూడా చూసుకోవడం, ప్యాకింగ్ చేసుకోవడం, 2 ఇల్లులు మెయింటైన్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. అక్కడే క్లీనింగ్ చేసుకోవాలా, ఇక్కడే చేసుకోవాలా, ఎటుపక్క ఏం చేయాలనేది అర్థం కాకుండా అయిపోయింది. అందుకు పూజల టైంలో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేయాలనే ఆలోచన లేకపోయింది. అందులోని పిల్లలకి ఎగ్జామ్స్, అప్పుడే హాలిడేస్ రావడం, అప్పుడే వాళ్ళు కూడా ఇంట్లో ఉండడం, వాళ్ళ పని చూసుకోవడం, సో ఇలా కొంచెం ఏంటో తెలియకుండానే క్లమ్జీగా అయిపోయింది. అందుకే వీడియోస్ కూడా పెట్టే టైం కూడా నాకు దొరకటం లేదు. వీడియోస్ తీసి ఉంచినప్పటికీ వాటిని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియోని అప్లోడ్ చేయాలనే టైం అనేది నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను అనమాట. సో మొత్తానికైతే డెకరేషన్ అది ఇలా చేసుకున్నాను. పూజ అది కూడా చాలా బాగా, అంటే ఉన్న వాటితో బాగా చేసుకున్నాను. సో పూజ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ ఏంటంటే మా తోటికోడలు నాకు గిఫ్ట్ చేశారు. సో ఆ శారీకి ఇలా బ్లౌజ్ ఒకటి మ్యాచ్ చేసుకొని ఇది వేసుకున్నాను అనమాట. సో చెప్తున్నాను కదా, ఎక్కువగా పూజ చేయలేదనే, పూజ అంటే డెకరేషన్ చేయలేదనే సాటిస్ఫాక్షన్ నాకు చాలా తక్కువగా ఉండిపోయింది. పువ్వులు అవి అలంకరించుకొని బాగా చేసుకుంటాను కదా, సో ఏంటో చేశానులే అనే ఒక ఇది ఉండిపోయింది. సో మొత్తానికైతే కొత్త ఇంటికి వెళ్ళాక అన్ని పూజలు బాగా చేసుకుంటాను అని ఒక కాన్ఫిడెన్స్తో ఇలా నడిపించేసాను అనమాట పూజలు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది డెకరేషన్ అంతా కూడా. సో ఆ రోజు ప్రసాదాలు కూడా చాలా లిమిటెడ్గానే చేసుకున్నాను. దద్దోజనం చేశాను, పరాన్నం చేశాను, అలాగే గారెలు చేశాను అనమాట. అల్లం గారెలు అమ్మవారికి ఇష్టం కదా, సో అల్లం వేసి గారెలు చేశాను అనమాట. అలాగే ఫ్రూట్స్ పెట్టి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. ఈ సంవత్సరం దసరా ఇలా జరిగింది. సో ఆ తర్వాత ఇంకా వాహన పూజ ఉంటుంది కదా, కింద బళ్ళన్నీ పిల్లలు ఈయన వెళ్ళి క్లీన్ చేశారనమాట నీట్గా ముందు రోజే. సో అవన్నిటికి కూడా పూజ చేయాలి కదా. ఫస్ట్ ఇక్కడ దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళి ఇంకా కిందనున్న బళ్ళన్నీ కూడా పూజ చేస్తాం అనమాట. సో ఇలా ఉందన్నమాట నా పూజ డెకరేషన్ అనేది ఈ సంవత్సరం. సో ఇలా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇలా వెహికల్స్ అన్నిటికీ ఏంటంటే ఇలా నిమ్మకాయలు కట్టి పూలదండలు వేసి ఇలా ఓం అనేది గంధంతో రాస్తారు. సో ఇలా రాసి యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టే చేసామన్నమాట. సో కాకపోతే ఏంటంటే మొత్తం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చూసారు కదా, భరత్ అసలు మ్యాచ్ ఏమైనా బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. సో వాడికి వేరేగా కింద పంచి లాంటిది తీసి పెట్టాను, అది మానేసి ఇది కంఫర్ట్గా ఉందనేది వేసుకున్నాడు. సో వాడు ఆ నిమ్మకాయలు అన్నీ పెట్టాడనమాట. సో ఆ నిమ్మకాయలు అవి ఇలా మట్టించాలి. సో అదే చేస్తాం, ఎవరి బండి వాళ్ళు తొక్కామన్నమాట. సో
సో చూస్తున్నారు కదా, నా బైక్ అయితే ఇలా ఉంటుంది, నాతో పాటు కలిపి నా లుక్, అంటే నా బండి లుక్. సో ఇవన్నమాట మా దసరా సెలబ్రేషన్స్. మీరు ఎలా చేసుకున్నారు అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇంతేనమాట ఇవాళ వీడియోకి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా బూస్టప్గా ఉంటాయి. ఈ టైంలో కొంచెం నేను డల్ అవ్వబోతున్నాను, అంటే డల్ అవుతున్నాను ఇన్ఫ్యాక్ట్, వీడియోస్ పెట్టడంలో కానీ అవి త్వరగా అప్లోడ్ చేయడంలో కానీ. సో మీరు ఇచ్చే ప్రతి లైక్, మీరు నాకు ఇచ్చే ప్రతి వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి ఏంటంటే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది, వీడియోస్ పెట్టాలి చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.